హాయ్ ఫ్రెండ్స్, సుమా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోలో మనం కృష్ణా నదీ తీరాన ఉన్న డెల్టా రీజియన్లోని కొల్లూరు ప్రాంతాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాంతం అనేక వనరుల సమూహం, అనేక జీవరాశుల కలయిక. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగు చేసే కొన్ని ముఖ్య పంటల గురించి మాట్లాడుకుందాం. వాటిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి అరటి. ఈ ప్రాంతంలో కూర అరటి సాగుతో పాటు అమృతపాణి, కర్పూరలు, వివిధ రకాల అరటికాయలు పండుతాయి. అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి జ్యూస్లకు ముఖ్య పాత్ర పోషిస్తున్న చక్కెరకాయలు ఇక్కడ పండుతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు, వివిధ ప్రాంతాలకు ఎగుమతి చెంది తర్వాత ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఇటుక బట్టీలకు దేశంలోని నలుమూల కార్మికులు వచ్చి ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. రాక్షస బొగ్గుతో బట్టీలను కాలుస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్న కార్మికురాలు రాక్షస బొగ్గును కొడుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే లంక ప్రాంతంలో ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్మెంట్లో ఉంది. ఆర్గానిక్ ఫామ్ని సాగు చేయడంలో ఇప్పుడిప్పుడే కొత్త విధానాలను తీసుకొని వస్తున్నారు. ఆర్గానిక్ ఫామ్లో తయారు చేసిన ఎరువులు లేని ఆహార పదార్థాలు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే దొండకాయ, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, వివిధ రకాలైన పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఈ సాగు కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఇలా పందిర్లు నిర్మించుకొని ఈ సాగుని కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా వివిధ రకాల కూరగాయల సాగుతో లంక గ్రామస్తులు అనేక లాభాలను పొందుతున్నామని తెలియజేస్తున్నారు. కృష్ణానదీ తీరం ఒడ్డున ఉండడం మూలన ఎటువంటి నీటి సమస్య లేకుండా 24 గంటలు నీటి వసతితో ఉంటున్నామని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు నీటి సదుపాయం లేని ప్రాంతంలో పోతారు లంక ఎత్తిపోతల పథకం ద్వారా లంక ప్రాంతాలకు పంట నీరు అందజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి. ఇదేం చెట్టు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సీజన్కి అనుగుణంగా బంతి, చామంతి, గులాబీ, మల్లెపూలు ఇటువంటి వివిధ రకాల పూల మొక్కల సాగు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉంది ఈ తోట. ఈ యజమాని పర్మిషన్ తీసుకొని పూలు తీయటం జరిగింది. కారబంతి, పసుపు బంతి, రకరకాల పూల తోటలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శుభకార్యాలకి ఎంతో ఉపయోగపడే ఈ పంటని కూడా ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది లంక గ్రామంలో. ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్న ఈ పూల రంగులు ఏంటో చూడండి ఫ్రెండ్స్. భలే చూడడానికి చాలా అందంగా ఉంది. గార్డెన్ ఏరియాలో పెంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పువ్వు ఏంటనేది, ఈ మొక్క ఏంటనేది తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏంటనేది. ఇక్కడ లంక గ్రామం నుంచి కొల్లూరుకి వచ్చే మార్గంలో ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది. భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతి శనివారం కూడా అన్నదానం ఉచితంగా జరుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే కుదరలేదు, ఎందుకంటే మేము మధ్యాహ్నం సమయంలో వచ్చాము, క్లోజ్ చేసింది. కృష్ణా నదీ తీరంలోని ఇసుకని భవన నిర్మాణానికి సరఫరా చేయడం ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇసుక క్వారీ దగ్గరికి అయితే వెళ్ళలేదు మేము. ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే జామ ఆయిల్ పంటను కూడా సాగు చేస్తున్నారు ఈ ప్రాంతంలో. ఫ్రెండ్స్, ఇంకా ఈ డెల్టా ప్రాంతంలో కంద, చామదుంప, చిలకడ దుంప, చెరుకు, మిర్చి, మొక్కజొన్న, క్యాబేజీ ఇలా అనేక రకాల పంటలను పండిస్తూ ఉంటారు. ఇవన్నీ మేము ఈ వీడియోలో చూపించలేకపోయాం. కొన్ని రకరకాల పెట్టలు, పక్షులు, కౌజు పెట్టలు, జంగు పిల్లులు ఇక్కడ ప్రాంతంలో ఉంటాయి ఇక్కడ.